కేజీ మటన్ తీసుకున్నాము. ముందుగా కారం వేసుకుందాం. అలాగే దానికి సరిపడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు మొత్తంని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అన్నీ వేసేసుకొని కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఇలాగే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కిచిడి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు బియ్యం కూడా కడిగి పెట్టుకుందాము. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. అలాగే పెసరపప్పు 1 గ్లాస్ వేసుకున్నాను. ఇలా ఇవి రెండు కలిపి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు ఇలాగా ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము కిచడీకి ప్రిపేర్ చేద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక బగోన పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఇవన్నీ మసాలా దినుసులండి. బిర్యానీ ఆకు, పువ్వు, అలాగే సాజీరా, ఒక 5 మిరియాలు, అలాగే స్టార్ పువ్వు, అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఇవన్నీ ఇందులోకి వేసేసుకుందాం. ఇవి కొద్దిగా ఇలా గోలిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా వేసేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2 రిక్కల కరివేపాకు, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా గోలనివ్వాలి. ఇప్పుడు ఇవి గోలిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాము. కొంచెం అయితే సరిపోతుంది. ఇది కూడా కొద్దిగా గోలిన తర్వాత వాటర్ వేసుకుందాం. ఇందులోకి నీళ్ళు పోసుకుందాము. ఏ గ్లాస్తో అయితే మనము బియ్యమును పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మనం 1కి 1 సగం వాటర్ వేసుకుంటే మంచిగా పూలుగా రైస్ మంచిగా అవుతుందండి. ఇలాగా ఇది ఇప్పుడు మంచిగా మసిలిన తర్వాత బియ్యం వేసుకుందాం. నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ముందు వేయడం మర్చిపోయానండి. ముందుగా నానబెట్టుకున్న బియ్యంను పప్పును ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాము. ఇప్పుడు మనము మటన్ కీమాను రెడీ చేద్దాము. ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకుందాము. దీనికి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ మసాలాలు చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొద్దిగా సాజీరా, అలాగే కొద్దిగా స్టార్ పువ్వు ఇందులోకి వేసేసుకుందాము. ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా గోలనియాలి. ఇప్పుడు ఒకసారి అన్నంని ఎలా ఉడుకుతుందో చూద్దాము. ఇలాగా దగ్గర పడిపోయింది. దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు ఈ కొత్తిమీరతో కొద్దిగా పైన వేసేసుకొని కొత్తిమీరను
ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు దమ్ పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాము. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపిన తర్వాత మటన్ వేసేసుకుందాము. మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మటన్ వేసేసుకుందాము. మటన్ అంతటిని వేసుకుందాము. మంచిగా వాటర్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి మంచిగా మగ్గనియాలి. ఇప్పుడు మంచిగా వాటర్ అంతా పైనకి వచ్చేటట్టు మంచిగా మూత పెట్టి మంచిగా నూనెలో మంచిగా గోలనియాలి. అన్నం రెడీ అయిపోయింది. ఇలాగా మొత్తం పూలుగా మంచిగా ఇది పక్కకు పెట్టేసుకుందాం. మటన్ అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకుందాం. మటన్ ఒకసారి కలుపుకుందాము. ఇలాగ వాటరు ఆయిల్ అంతా బాగా పైన తేలింది కదా. ఇప్పుడు మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడకనియాలి. మటన్ కదా తొందరగా ఉడకదు కాబట్టి ఇలాగే మంచిగా సిమ్లో పెట్టి ఉడకనియాలి. మూత తీసి ఒక ఎసరు వేసుకుందాం. ఇందులోకి మంచిగా ఉడికిపోతుంది. కొద్దిగా ఎసరు వేసుకుంటే కీమా కూడా రెడీ అయిందండి. ఇలాగా దగ్గర పడేంత వరకు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మంచిగా ఉడికిపోయింది. ఇలా అయితే సరిపోతుంది. అయిపోయింది. ఇక దించేసుకుందాము. ఇప్పుడు కీమా కిచిడి 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకుందాము. తినడానికి పొడి పొడిలాడుతూ కిచిడి అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. బయట మనము ఆర్డర్ పెట్టి తీసుకోకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు.